రీసెంట్గా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయండి. సో మ్యాక్సిమం అన్ని కంపెనీస్కి అయితే ప్రాఫిట్లు అయితే ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే అనౌన్స్ చేశాయి. ఫ్రెషర్స్ హైరింగ్ గురించి అయితే అనౌన్స్ చేశాయండి స్పెషల్గా. సో 2025లో మేము థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోబోతున్నాము అని టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎసెంచర్ కానీ, టెక్ మహీంద్రా ఇలాగా మ్యాక్సిమం టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా అనౌన్స్ చేశాయి. ఇదైతే చాలా గుడ్ సైన్గా అయితే మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది మరి ఆ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు కానీ నిజంగా కానీ ఇంప్లిమెంట్ చేసి ఫ్రెషర్స్ని కానీ హైర్ చేసుకోవాలంటే ఇది నిజంగా ఎవరైతే 2025 పాస్ అవుట్ అవుతుంటారో వాళ్ళకైతే ఒక గోల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే 2023 అండ్ 24 బ్యాచ్ వీళ్ళందరికీ ఏంటంటే అసలు 24కి అయితే మరీ దారుణం. అసలు క్యాంపస్ ప్లేస్మెంట్సే సరిగ్గా జరగలేదు, హైరింగే జరగలేదు. ఇక్కడ మాత్రం చాలా అలర్ట్గా ఉండాలండి ఈ ఫ్రెషర్స్ 2025 వాళ్ళు. ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. ఎవరినైతే బాగా స్కిల్స్ మినిమం అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్న తెలుసుకో ఉండాలి. చాలామంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు చాలా కాలేజెస్లో. సో అందువల్ల మీరు చేయాల్సింది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ రిటన్ టెస్ట్ కూడా అండి. చాలామంది ఫిల్టర్ అయ్యేది ఎక్కడంటే రిటన్ టెస్ట్లో సమ్ కోడింగ్ టెస్ట్ పెట్టచ్చు, ఆర్ ప్రాబ్లమ్స్ అల్గరిథమ్స్ ఇవ్వచ్చు, రీజనింగ్స్ ఇవ్వచ్చు, అండ్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు. ఇలాగ ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తుంటాయి అన్ని ఎంఎస్సీ కంపెనీస్ ఆన్లైన్ టెస్ట్ అని ఇలాగ కండక్ట్ చేసి. సో అందువల్ల మీరు ఎప్పటి నుంచే ఓకే. సో ఈ 2025 బ్యాచ్కి మీకు ఒక 1 year ఉంది కాబట్టి ఓకే, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే వాళ్ళకి కన్ఫామ్ జాబ్ వస్తుందండి 2025లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే. జాబ్ కావాలనుకునే వాళ్ళకి ఎప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ ముందు రోజు చూసుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకంతే. ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో ఆ ముందు 2 రోజులు, ఆ 1 week చూద్దాం అనుకుంటే ఇంకంతే అండి. ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ప్రిపేర్ అవుతారు వాళ్ళు కూడా, బట్ ఆన్సర్ చెప్పే టైంలో ఏమి గుర్తురావు. అదే ఎప్పటి నుంచి 1 year నుంచి ప్రిపేర్ అయ్యేవాడికి వాడికి రిటన్ టెస్ట్ ఈజీగానే ఉంటుంది, క్రాక్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ పెట్టినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు, అది కూడా క్రాక్ చేస్తారు. ఇంకా టెక్నికల్గా అంటారా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారా, ఇంకా అది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఎవరైతే ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. 25 బ్యాచే కదండి, 24 వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ 23 కూడా కొన్ని కంపెనీస్ అవకాశాలు ఇస్తాయి. సో 23, 24, 25. బట్ మోస్ట్లీ కంపెనీ ఫస్ట్ కన్సిడర్ చేసేది 25 బ్యాచ్ని, ఆ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ 24 బ్యాచ్ని. ఎక్కువగా 24, 25 బ్యాచ్ని కన్సిడర్ చేస్తాయి. సమ్ కంపెనీస్ 23 కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అందుకే అందరూ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ బ్యాచ్ కల్లా రెడీగా ఉండండి. సో ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రిపరేషను అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం సో ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఓకే, సో నేనైతే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేపిస్తాను స్పెషల్గా ఈ ఫ్రెషర్ 2025 బ్యాచ్ వాళ్ళకి అండ్ 24 బ్యాచ్ వాళ్ళకి కూడా. ఓకే, సో అది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా సరే ఈ పాస్ అవుట్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబుల్ అండి. ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళ సంగతి అంటారా, అది చెప్పనవసరం లేదు. ఫ్రెషర్స్కే ఎంత హైరింగ్ జరుగుతుందంటే ఇంక ఎక్స్పీరియన్స్కి ఎలా ఉంటుందో అది ఒక సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి. ఓకే, సో ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. సో ఎప్పటి నుంచే ప్రిపేర్ అయితే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ వాళ్ళందరికీ మీరు కొంత సజెషన్ ఇవ్వండి, వాళ్ళు అలర్ట్ అవుతారు. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.